అమెరికాలోని లాస్ ఏంజల్స్ మెట్రో ఏరియాలో $21 మిలియన్ వ్యయంతో నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ప్రతిష్టాత్మక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేసింది. 2028 లాస్ ఏంజల్స్ లో ఒలింపిక్స్ లో క్రికెట్ తిరిగి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ క్రీడా వేడుకలకు ఆతిథ్యం ఇచ్చే ప్రధాన వేదికగా దీన్ని ప్రతిపాదించారు. లాస్ ఏంజల్స్ నగరానికి సుమారు 30 మైళ్ల దూరంలోని పోమోనా ఫెయిర్ గ్రౌండ్స్ లో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. మేజర్ లీగ్ క్రికెట్ లో పెట్టుబడి పెట్టిన తొలి ఐపీఎల్ అనుబంధ ఫ్రాంచైజీగా నైట్ రైడర్స్ ఇప్పటికే గుర్తింపు పొందగా ఇప్పుడు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ను చేపట్టిన ఫ్రాంచైజీగా నిలిచింది. డలాస్ లోని గ్రాండ్ ప్రేరీ స్టేడియం తర్వాత ఎంఎల్సీ యాజమాన్య నిర్మాణంలో అమెరికా నిర్మిస్తున్న రెండో ప్రత్యేక క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం. ఈ స్టేడియం నిర్మాణంపై సహయజమాని షారుఖ్ ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రపంచంలోనే రెండో అత్యధిక వీక్షకులు ఉన్న క్రికెట్ ను లాస్ ఏంజల్స్ క్రీడా సంస్కృతిలో భాగం చేయడం ఒక కళ అని పేర్కొన్నారు. 8 టర్బ్ పిచ్లతో నిర్మిస్తున్న ఈ మైదానంలో ప్రారంభంలో 5,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. అయితే 2028 ఒలింపిక్స్ నాటికి దీనిని 12,000 మందికి పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఐసీసీ చైర్మన్ జైషా కూడా ఈ పరిణామాన్ని స్వాగతించారు. క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందని, ఒలింపిక్స్ లో భాగం కావడం గర్వకారమని ఆయన అన్నారు. అమెరికాలో క్రికెట్ భవిష్యత్తుకు మరియు ఒలింపిక్ క్రీడల విజయానికి ఈ వేదిక ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.